అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని డిఆర్డీఏ కిషన్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు జరుగుతాయని కొందరు కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మంచిర్యాల డిఆర్డీఏ కిషన్ తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాత్రి కురిసిన అకాల వర్షాలతో కూడా వరిధాన్యం కేంద్రాల్లో తడిసినటువంటి వరిధాన్యాన్ని కూడా మంచిర్యాల డిఆర్డీఏ కిషన్ అయితే పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం ఒక వరిధాన్యం కేంద్రాల వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే డిఆర్డీఏ గారు ఉన్నారో ఆయన అడిగి నిజంగా కూడా ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారన్న విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇది రాత్రి అయితే అకాల వర్షం కురిసింది, చాలా ప్రాంతాలలో కూడా వరిధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో వరిధాన్యం కొట్టుకుపోయింది. అంటే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఆదేశాలు అంటే మీరు అన్నట్టు ఎక్కువ శాతం ఏమి డ్యామేజ్ ఏం లేదు. వరి అనేది పార్షియల్గా ఇప్పుడు మేము ఏదైతే కాంట పెట్టినామో కాంట పెట్టిన దాంట్లో ఏవైతే ఈ కుప్ప మన బ్యాగ్స్ ఉన్నాయో బ్యాగ్లో జస్ట్ ఒక సమ్ పార్ట్ మాత్రమే అక్కడ కొద్దిగా తడిచింది. మిగతా ఈ టార్పాలిన్స్ ఇచ్చాం కాబట్టి టార్పాలిన్స్ ద్వారా మనకు ఎక్కువ డ్యామేజ్ అనేది కాలేదు. ఆ డ్యామేజ్ అయినటువంటి ధాన్యాన్ని కూడా వడ్లని కూడా ఇమీడియట్గా మిల్లకు షిఫ్ట్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నాలు ఉన్నామండి. సార్ ముఖ్యంగా కూడా ఏదైతే ఒక క్వింటాల్ బస్తాకి 3 నుంచి 4 కిలోల వరకు కూడా అదనంగా కావాలంటే కూడా మిల్లర్లు ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో అట్లయితే తీసుకుంటామని చెప్తున్నారు అని చెప్పి రైతులు చెప్తున్నారు. ఒక పక్క అధికారులు కూడా మిల్లర్లకు ఏదైతే మీరు ఇట్లా చేయొద్దని కూడా చెప్పినప్పుడు కూడా మిల్లర్లు వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం, దాని విషయంలో ఏమైనా అంటే మిల్లర్లపై కావచ్చు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువ అనేది లేదు. మా రూల్ ప్రకారం ఏంటంటే 40+600 MGs ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మేము చెప్తా ఉన్నాం. ఈ ఎక్కువైతే 3 kgs అంటున్నారో అది మేము ఒప్పుకోము. మా యొక్క రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మాత్రమే కొనుగోలు చేస్తాం. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఏ మిల్లర్స్ అయితే అట్లా ఆ రకంగా ఎక్కువ ధాన్యం మనకు కాంట పెట్టమంటున్నారో దాని విషయంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. రాత్రి కురిసినటువంటి వర్షాల విషయంలో కూడా ధాన్యం కేంద్రాల వద్ద కూడా ఏదైతే టార్పాన్లు కప్పడానికి కావచ్చు వాటిని సరిచేయడానికి వెళ్ళమంటే 3-4 రైతులు అయితే చనిపోవడం జరిగింది. వాళ్ళ విషయంలో వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఇస్తారు, ప్రభుత్వం నుంచి ఎట్లా ఏం అంటే వాళ్ళ దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు దాన్ని? ఆ విషయం ఇప్పుడే తెలిసింది, పేపర్ల ద్వారా కూడా తెలుసుకున్నాం. అటే వెళ్తున్నాయి నేను టోటల్ సమాచారం. మరి చనిపోయినటువంటి రైతుల యొక్క ధాన్యం ఎన్ని కుప్పలు ఉన్నాయి, ఎన్ని క్వింటాల్స్ ఉన్నాయి, ఆ బేస్ ఇప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి మరి ఆ రైతుకు సంబంధించినటువంటి ప్యాడీ గురించి డీటెయిల్ సమాచారం తీసుకోవడానికి వెళ్తున్నా కాబట్టి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ సమాచారం ఇస్తాను. సార్ మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నట్టు ఐఎండీ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తాను. ఈ నేపథ్యంలో రైతులకు ఎటువంటి సూచనలు సలహా చేస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి వాళ్ళకు అంటే ఈ టార్పాన్ల విషయం కావచ్చు మేమేంటంటే రైతులకు అందరికీ కూడా నిన్న కలెక్టర్ గారి ఆదేశాలు అంటే స్టార్టింగ్ నుండి చెప్తా ఉన్నారు. టార్పాలిన్స్ అనేది ప్రతి వాళ్ళకి అంటే పీపీసీలో అరేంజ్ చేసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి దాన్ని బట్టి మెయిన్గా ఏంటంటే ఇమీడియట్గా ఈ రోజు నుండి కొద్దిగా ఎక్కువ మోతాదులో స్పీడ్ చేసేసి మనకు కలెక్టర్ గారు ఏంటంటే గోదాములు కూడా అలర్ట్ చేసినారు. గోదాములతో పాటు మిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ధాన్యం అంతా కూడా వడ్లన్నీ కూడా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా కొనుగోలు స్టార్ట్ కాలేదు, జైపూర్ కావచ్చు ఆ ప్రాంతాలలో. జైపూర్లో అయింది నిన్ననే. నేను షెట్పల్లి తర్వాత 2-3 ప్రాంతాల్లో కుందారం లాంటి గ్రామాల్లో మేము వెళ్ళి నిన్న స్టార్ట్ చేసినాము. ఆడ కూడా కొనుగోలు స్టార్ట్ అయింది. భీమారం కానీ జైపూర్ కానీ చెన్నూరు అన్ని మండలాల్లో కొనుగోలు స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఇదైతే డిఆర్డీఏ గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కూడా రైతులకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే ఈ ధాన్యాన్ని కూడా పూర్తిగా కూడా త్వరగా కొనేటువంటి ప్రయత్నం చేస్తాం. తడిసినటువంటి ఏదైతే ఈ ధాన్యాన్ని కూడా వెంటనే ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. ముఖ్యంగా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కూడా ఏదైతే కొనుగోలు జరుగుతాయి. అదనంగా కూడా ఎవరు కూడా ఏదైతే మిల్లర్లకు కావచ్చు సెంటర్లో నిర్వహించిన వాళ్ళకు కూడా అదనంగా కూడా ఏదైతే 3 నుంచి 4 కిలోలు ధాన్యం చెల్లించవలసినటువంటి అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు ఏదైతే డిఆర్డీ అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అకాల వర్షంతో వరి మొక్కజొన్న తడిసి ముద్దైంది. జిల్లా వ్యాప్తంగా రాత్రి ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సంతో రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వలు ఉంచిన ధాన్యం తడిచింది. 6 కాలం కష్టపడి పండించినా సొమ్ము చేసుకుందామనే లోపు అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.